నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని మోపాల్ మండలం బాడ్సి గ్రామ సర్పంచ్ అల్లూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్డు మరియు మురుగు కాలువల నిర్మాణాలను చేపడతానని, అసంపూర్తిగా మిగిలిపోయిన పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ బాడ్సి గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తర్వాతనే మనకు ఉంది. కరెక్ట్ రైట్ టైంలో శ్రీనివాస్ గారు మరి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మీ అందరి యొక్క 5 సంవత్సరాలు మీ ఆశీస్సులు సార్ గారికి కావాలి. మరి ఇంకా హుందాగా పనిచేయడం జరుగుతుంది. మరి పెద్దలందరి యొక్క ఆశీస్సులు మరి మనస్ఫూర్తిగా శ్రీనివాస్ సార్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. నేను అల్లూరి శ్రీనివాస్ గారు బాడ్సి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. చప్పట్లతో. నా పేరు శ్రీనివాసరెడ్డి అల్లూరి. నిన్న మేము బాడ్సి గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బాడ్సి ప్రజలు నా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి 511 భారీ మెజార్టీతో గెలిపించారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారి రుణం తీర్చుకోవడానికి ఈ 5 సంవత్సరాల్లో నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని అనుకుంటున్నాను. మా ఊర్లో మేజర్ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పిలిచి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి వాళ్ళకు అన్ని విధాల సహాయంగా ఉంటానని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా మా ఊర్లో కొన్ని ఇళ్ళ ప్రాబ్లం ఉంది. కొంతమంది ఇళ్ళు వస్తలేమని బాధపడుతున్నారు. ఇంకా మొత్తము ప్లేసులు జాగాలు లేదు, ఏం లేదు, వట్టిగా కిరాయికి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక 20 మందికి ప్లాట్లు ఇద్దామని చెప్పి ఆలోచన ఉంది మాకు. దానికి మా దగ్గర ల్యాండ్ కూడా ఉంది. వాళ్ళని ఏ విధంగానైనా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ చేసి మేజర్గా వాటర్ సమస్య చాలా ఉంది. అన్ని గల్లీల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ సమస్యని అతి త్వరలో తీరుస్తామని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాము. ఎక్కడ చూసినా వాటరే అన్నారు. వాటరు ఒక 2-3 రోడ్లు డ్రైనేజ్ ఉంటాయి అన్నారు. అవి కూడా వాళ్ళందరూ ఏవేవైతే అన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా అవన్నీ చేసి వారిలో మళ్ళీ నేను వారి మనిషిని అనిపించుకుంటానని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైతే దేవుడి దేవాలు అంతా చేద్దామని ఉన్నది మాకు ప్లాను. ఇక మాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బడ్జెట్ ఏం రాలేదంట జీపీకి. ఆ 2 ఇయర్స్ బడ్జెట్ కూడా ఒక్కసారి 15th ఫైనాన్స్ ఎట్ ఎ టైం రిలీజ్ చేస్తే అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. వాటితో మేము అన్నీ ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువనే పనులు చేయొచ్చు. బాడ్సి గ్రామానికి వాళ్ళు మనకు ఎప్పటికప్పుడు 15th ఫైనాన్స్ నిధులు ఇస్తూ ఉంటే మనం చెప్పిన దానికంటే డబుల్ పని చేసి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్ని మళ్ళీ మంచి చేయాలని అనుకుంటున్నాము. ఏ విధంగానైనా గవర్నమెంట్ మాది లేకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి కలిసి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదనుకున్నా కానీ
వాళ్ళతో మాట్లాడి మా ఊరికి అన్ని సమస్యలని పరిష్కరిస్తారని నాకు నమ్మకం ఉంది. స్పెషల్గా మా ఊరికి ఏంటంటే బస్సు కావాలని చాలామంది అడుగుతున్నారు. ఆ బస్సుని వీలైనంత త్వరలో తీరుస్తాననుకుంటున్నాను నేను. దానికోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది. ప్లస్ ఆ బస్సు ఏంటంటే మా ఊరికి సపరేట్ లేదు, ఇప్పుడు ఒకటే ట్రిప్ వస్తుంది, అది కూడా సింగంపల్లికి వస్తుంది. అది కాకుండా మా ఊరికి సపరేట్గా వచ్చి ఒక రోజుకు 4 ట్రిప్లు వచ్చేలాగా మేము ప్రయత్నిస్తున్నాము. దాన్ని నిన్నే ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా దానికి ముందుకు వెళ్ళలేదు. ఒక 3-4 రోజుల్లో దాని మీద మా వార్డు మెంబర్లతో కలిసి డిస్కస్ చేసి మేము అవసరమైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి అది ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ చేస్తాము. దీనికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరేనా? అంటే మన ముఖ్యంగా రైతులకు అందుబాటు పరిధిలో ఏం లేదు. అంటే వ్యవసాయానికి అయితే గవర్నమెంట్ నుంచి ఏం సరిగా వస్తలేవు. ఫస్ట్ దానికంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల వ్యవసాయానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలానే చేసిండు. ఇప్పుడు కొద్దిగా మనకు రైతు బంధు వస్తలేదు ఇన్ టైంలో. ఇప్పుడు మనకు ఆల్రెడీ యాసంగి పంటలు అయిపోయినాయి, ఇప్పటికీ రైతు బంధు వేస్తలేదు. మళ్ళీ సగం మందికి రుణమాఫీ కాలేదు, ఇంకా కొంతమందికి బోనస్ డబ్బులు పడలేదు. వీటి కోసం మేము ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడతాము, గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, చేస్తాము. రైతులకు ఏ విధంగా అయినా కానీ అన్ని విధాలా సహాయం చేస్తాము. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మేము ఉంటాము వారి కోసం ఎల్లప్పుడు. మొట్టమొదటిసారి మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామ సమస్య దేని మీద మీరు హామీ ఇచ్చారు? గ్రామంలో ఏం పని చేపిస్తాను హామీ ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్? మొట్టమొదటిగా వాళ్ళకు అడిగింది ఏంటంటే వాళ్ళు నీళ్ళ సౌకర్యం చాలా దగ్గర ఇబ్బంది ఉంది అన్నారు. అది ఖచ్చితంగా వాళ్ళకు మేము 1 to 3 monthsలో అన్ని ఏరియాలలో వాటర్ క్లియర్ చేసి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అనేది కల్పిస్తాము. రెండవది వాళ్ళు బస్సు అన్నారు, ఆ బస్సును కూడా మేము వీలంత మటుకు తొందరలో చేద్దామని చెప్పినాము. మూడవది చాలామంది ఇల్లు లేని జాగాలు కూడా లేవు. ఈవెన్ వాళ్ళు కిరాయికి కొంతమంది జాగాలు కూడా లేక ఒక 20 మంది 30 మంది ఉన్నారు. వాళ్ళకు మా ల్యాండ్ ఎక్విజిషన్ ఒక 2 ఎకరాలు ఉంది మా ఊర్లో. దాన్ని గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు ఇళ్ళ పట్ట స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా ఇవి 3 అయితే నాకు టాప్ ఉన్నాయి. ఈ 3 వాళ్ళకి చేద్దామని మేము ఎప్పుడు నిర్ణయించుకున్నాము. మేము ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫోకస్ అవిట్ల మీద ఉంది. ఇప్పుడు పింఛన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళది రికార్డు చూసి మరి ఎలిజిబులా కాదా, ఆధార్ కార్డు ప్రకారం మరి ఓటర్ ఐడి కార్డు ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, మరి ఎలిజిబుల్ ఉంటే ఎందుకు రాలేదు, వారి సమస్యలను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి వీళ్ళకి ఎందుకు వస్తలేని అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని కోరుతున్నాము.